ఎవడైనా కనిపెట్టింది సాఫ్ట్వేర్ని శుద్ధంగా బర్లు వేసుకున్న కూడా 10 రూపాయలు డబ్బులు వస్తాయా ప్రశాంతంగా. నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. నేనే ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు మీకు? 6 lakhs ప్లస్ ఉన్నారు. అంటే ఓన్లీ బ్రదర్సే కదా, మళ్ళీ నన్ను కామెంట్లు వేసుకుంటారు. సో అసలు ప్రవీణ్ మేకలా అంటే యాజ్ ఏ యూట్యూబర్ గా తప్ప మీ గురించి ఏది తెలియదు జనాలకి. యాక్చువల్గా నాకు 2 ఊర్లు ఉన్నాయి. పుట్టింది ఒక దగ్గర, పెరిగింది ఒక దగ్గర, అటు ఇటు మారుతా ఉంటా. యాక్చువల్గా మీరు సాఫ్ట్వేర్ చేశారంటే మీ యూట్యూబర్స్ ఎవరు నమ్మరు అనుకుంటాను. మోస్ట్లీ, బట్ నా ఫేస్ రీడింగ్ అట్లా ఉండకపోవచ్చేమో, కానీ నేనైతే మీ గోల్స్ అన్ని చాలా వింతకున్నాయి. మీ పేరెంట్స్ కి మీ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి అసలు? వాళ్ళు కొన్నిసార్లు నేను అర్థం కాను, కొన్నిసార్లు అర్థం అవుతాను. మాకే అర్థం కావట్లేదు ఇంకేం మాట్లాడక. నమస్తేనో బ్యాచులర్ బ్రదర్స్. సో ఈ మాట వినగానే ఈరోజు మన గెస్ట్ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ప్రవీణ్ మేకలా గారు యూట్యూబర్, ఎప్పుడు ఈ వర్డ్తో మనల్ని అలరిస్తూ ఉంటారు. అండ్ యూట్యూబ్లో కూడా వింత వింత ఫుడ్స్, అసలు ఇలాంటి ఫుడ్స్ కూడా తింటారా అన్నట్టు ఆశ్చర్యపరుస్తూ ఉంటారు కదా. ఈరోజు ఆయన లైఫ్ స్టోరీతో మనల్ని ఆశ్చర్యపరచడానికి విత్ యాంకర్ ప్రియాదాసరి రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. నేనే ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు మీకు? 6 lakhs ప్లస్ ఉన్నారు. అంటే ఓన్లీ బ్రదర్సే కదా, మళ్ళీ నన్ను కామెంట్లు వేసుకుంటారు. అన్న ఏందన్నా ఓన్లీ అబ్బాయిలనే, అమ్మాయిలు కూడా మేము ఫాలో అవుతున్నాం కదా, మేము చూస్తున్నాం కదా. ఈ రోజు నుండి అందరూ మీకు అన్ఫాలో చేయాలి. మీరు ఎప్పుడు నమస్తేనో బ్యాచులర్ బ్రదర్స్ అనే అంటారు. లేదు, యాక్చువల్గా నేను నమస్తే బ్యాచులర్ సిస్టర్స్ అన్నా కూడా మ్యారీడ్ పర్సన్స్ కూడా చాలా మంది ఉంటారు కదా. సో బాయ్స్ లో కూడా మ్యారీడ్ పర్సన్స్ ఉంటారు. బట్ కాకపోతే నాకు ఎందుకు ఆ వర్డ్ బాగా క్యాచ్గా అనిపించింది. బట్ నాట్ ఓన్లీ బ్యాచులర్ బ్రదర్స్, బ్యాచులర్ సిస్టర్స్ కూడా. అంటే ఓన్లీ బ్యాచులర్సే అంటే పెళ్ళైన వాళ్ళు చూడకూడదు. అంటే బిఫోర్ మ్యారేజ్ బ్యాచులర్సే కదా. ఓకే, అట్లా అంటారా? మంచి లాజిక్. సో అసలు ప్రవీణ్ మేకలా అంటే యాజ్ ఏ యూట్యూబర్ గా తప్ప మీ గురించి ఏది తెలియదు జనాలకి. ఎప్పుడు వీడియోస్ లోనే కనిపిస్తుంటారు. పుట్టి పెరిగింది ఎక్కడ అసలు? సో యాక్చువల్గా నాకు 2 ఊర్లు ఉన్నాయి. పుట్టింది ఒక దగ్గర, పెరిగింది ఒక దగ్గర, అటు ఇటు మారుతా ఉంటా. యాక్చువల్గా మా ఓన్ విలేజ్ అయితే బెడిస్పల్లి. అంటే అది నెల్లూరు డిస్టిక్ నుంచి కొంచెం దూరంలో, ఒక 100 kilometers దూరంలో నవోదయ కృష్ణాపురం అనే ఐడియా ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్. పల్లెటూరు, చాలా పల్లెటూరు. అసలు 30 ఇళ్ళు ఉంటాయి అంతే మా ఊరు. అంతేనా? స్కూల్స్ మా ఊర్లో ఒక చిన్న స్కూల్ ఉంటుంది, నేను కూడా అడిగి చదివిన. బట్ సరౌండింగ్స్ లో ఏమైనా ప్రైవేట్ స్కూల్స్ ఉంటే వెళ్తారు. మా ఊరు చుట్టూ అడవే ఉంటుంది, మొత్తం ఫారెస్ట్ ఏమి ఉండదు. ఇంకా భయం అవుతుంది. పాములు అవి బాగా వస్తాయా? జింకలు, దుప్పులు అన్ని వస్తాయి. వాటిని హామ్ చేయం, మళ్ళీ వాటన్నిటిని తినేస్తున్నట్టు. అయ్యో లేదు, అన్ని తింటే ఇక నేను ఇక్కడ కాదు కదా, మళ్ళీ జైల్లో ఉండాల్సి వస్తుంది. సో అయితే ఫస్ట్ అక్కడ ఉన్న తర్వాత బ్రహ్మేశ్వరం అని మా ఊరు ఉంటుంది. అంటే 2 నా ఊర్లు, అంటే 2 కళ్ళలాగా నాకు ఉన్నాయి, 2 కళ్ళలాగా నాకు 2 ఊర్లు ఉంటాయి. సో ఆడ కొన్ని డేస్, ఈడ కొన్ని డేస్ ఉంటాను. అక్కడ ఎవరు ఉంటారు, ఇక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ మా ఫాదర్ వాళ్ళు, అక్కడ మా అవ్వ వాళ్ళు ఉంటారు. మోస్ట్లీ నన్ను ఎక్కువ నా చైల్డ్హుడ్ అంతా బ్రహ్మాశ్రమంలోనే జరిగింది. ఎందుకంటే నేను అక్కడే 5th నుంచి 10th వరకు, ఇంటర్మీడియట్ కూడా అక్కడి నుంచి చదువుకున్నా. సో డిగ్రీ తర్వాత నెల్లూరుకి వెళ్ళిపోయాను. సో అయితే నాకు బ్రహ్మాశ్రం తోటి మంచి లైక్ అది కూడా పల్లెటూరేనా? అది కూడా పల్లెటూరే, బట్ మరీ అంత పల్లెటూరు కాదు. అది రోడ్డు పైకి ఉంటుంది, మాదైతే లోపలికి అడవిలో ఉంటుంది. ఓకే, అంత పల్లెటూరు చూసి ఇప్పుడు హైదరాబాద్ లో లైఫ్ స్టైల్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు? బాగుంది, బట్ నాకైతే హైదరాబాద్ లైఫ్ స్టైల్ అంతా నచ్చుతుంది. ఎందుకంటే నేను పల్లెటూరులోనే ఉండాలనిపిస్తుంది. అంటే చుట్టూ నలుగురు పలకరిస్తుంటే నాకు బాగా యాక్టివ్గా ప్రో అవుతాను అన్నట్టు. రూమ్ లో ఉన్నాను అనుకో, ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా, ఓన్లీ సింపుల్ గా రూమ్ లో ఉన్నామా ఇంకంతే, ఇక తిన్నామా ఉన్నామా ఇంకంతే, ఇంకేం లేదు. ఎవడు వచ్చి మాట్లాడు, ఎప్పుడు చూసినా ఫోనే, ఇంకంతే. హైదరాబాద్ ఎందుకు వచ్చిన అంటే జాబ్ చేయడానికి వచ్చిన. 2019లో నా డిగ్రీ అయిపోయింది. తర్వాత ఎంసీఏ కూడా చేశాను, 2022కి అయిపోయింది. అది కరోనా లాక్డౌన్ వచ్చింది కదా, సో దానివల్ల 1 year డ్రాప్ అయ్యి చేశాను. దాని తర్వాత జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ కొట్టుకున్నా. అంటే 2019 నుంచి హైదరాబాద్లోనే ఉన్నా. 4 years స్ట్రగుల్స్, అమీర్పేట్, గుందులు సందరాన్ని తిరుక్కుంటా, హాస్టల్లో ఉండి. సో ఫైనల్గా వేరే వాళ్ళ హెల్ప్ తోటి జాబ్ అయితే కొట్టినా. ఆయన ఎవరో మా అన్న హెల్ప్ తోటి జాబ్ కొట్టినాను. కొట్టిన తర్వాత 1.5 years బాగానే చేశాను. 1 year చేసిన తర్వాత ఎందుకు మనకి సాఫ్ట్వేర్ సెట్ అవుతామో అని అనిపించింది.
సర్లే కానీ చేసేది ఏమో ఉంది. అసలు మీరు సాఫ్ట్వేర్ చేశారంటే మీ యూట్యూబర్స్ ఎవరు నమ్మరు అనుకుంటాను. యా మోస్ట్లీ. బట్ అంటే నేను ఎంసీఏ కంప్లీట్ చేసినా కదా, ఆబ్వియస్లీ నా ఫేస్ రీడింగ్ అట్లా ఉండకపోవచ్చేమో, కానీ నేనైతే సాఫ్ట్వేర్ జాబ్ చేశాను నేను ఖచ్చితంగా. ఓకే. 1.5 years చేసా. తర్వాత లే ఆఫ్లో నన్ను లేపేశారు. ఏం చేయాలో అర్థం కాదు. నేనే మానేద్దాం అనుకుంటున్నాను, లేపు పడేశారు అనుకున్నారా? అది కూడా ఒక కారణం అనుకోండి. బట్ హ్యాపీ పోయినందుకు హ్యాపీ. అందరు తిట్టుకుంటారు ఇంట్లో వాళ్ళు, ఎవడన్నా పిచ్చోడు ఏంట్రా జాబ్ పోతే హ్యాపీ ఎందుకు ఫీల్ అవుతున్నాను అనుకుంటారు. బట్ ఇష్టం లేని ఫీల్డ్లో ఎక్కువ రోజులు చేయలేము. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి నార్మల్గా తిరుగుతా ఉంటే ఏంది జాబ్ పోయిందే, చదువు రాదా, కామెంట్లు గమనే కదా, అందరు కామెంట్ ఇస్తా ఉన్నారు. సరేలేగా మనకు ఏం చేద్దామనే క్లారిటీ లేనప్పుడే జాబ్ వదిలేద్దాం అనుకున్నారు. ఏం చేద్దామని క్లారిటీ కాదు. యాక్చువల్గా నాకు ఒక 3 goals ఉన్నాయి. ఫస్ట్ నేను ఎంసీఏ వరకు చదువుకోవాలి, తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చేయాలి ఫస్ట్ 1, తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి. ఒక థియేటర్ ఆర్టిస్ట్ అవ్వాలి, తర్వాత ఒక సినిమా చేయాలి, ఆ తర్వాత ఇంకొక హీరో అవ్వాలనుకుంటారు. ఫస్ట్ ఎంసీఏ చేయాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, మళ్ళీ సినిమాల్లోకి రావాలి. అంటే సినిమాలోకి వచ్చింది అంటే 10 మందికి తెలియాలి. ఇప్పుడు మనం పుట్టామో చనిపోతాం ఎవరికి తెలియదు కదా. ఒక 10 మందికి తెలిస్తే బాగుంటది మనం ఎవరో అన్నట్టు. అంటే సమాజానికి కొంచెం ఏదైనా చేయొచ్చు కదా అనే ఫీల్డ్లో ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, అట్లీస్ట్ ఒక్క సినిమా అయినా చేయాలి. దీని తర్వాత మా ఊరికి వెళ్ళిపోయి చుట్టూ ఒక బర్రెల ఫామ్ ఒకటి పెట్టుకొని ఇంకా ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటా ఉండాలి. మీ గోల్స్ అన్ని చాలా వింతకున్నాయండి. ముందేమో ఎంసీఏ అంటారు, తర్వాత ఏమో సాఫ్ట్వేర్ జాబ్ అంటారు, మళ్ళీ ఆర్టిస్ట్ అంటారు, మరీ బర్రెల దగ్గరికి వెళ్తారు. యాక్చువల్గా నేను ఒక విలేజ్ పర్సన్ కదా, సో నాకు విలేజ్లో ఉండడం అంటే బాగా ఇష్టం. ఎందుకంటే నా ఊరిని ఇడిచి నేను బయటికి రావాలనే అనిపించదు. నాకు ఎందుకో మా ఊరంటే అంత పిచ్చి, నాకు పొలం అన్నా మా ఊరన్నా అంత పిచ్చి. చూడండి మీరు గమనిస్తే నా ఛానల్ ఎఫ్ఎస్ ప్రవీణ్ మేకల అని ఉంటుంది. ఎఫ్ఎస్ మీనింగ్ చాలా మందికి తెలియదు. ఎఫ్ఎస్ అంటే ఫార్మర్ సన్ అని. నేను ఒక రైతు బిడ్డగా నేను అంటే ఆ వ్యవసాయాన్నే బాగా లవ్ చేస్తాను అన్నట్టు. ఓకే. మీ గోల్ ఏంటంటే ఫ్యూచర్ లో ఫార్మర్ అవుదామనేనా? అవును. ఫార్మర్ అంటే మంచి టెక్నాలజీ తోటి ఎవరైతే రైతులు స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ఫుల్ గా ఉందాము అన్నట్టు. అంటే ఇంతకు ముందు ప్రశాంత్ రైతు బిడ్డ కొంచెం బిగ్ బాస్ లోకి వెళ్ళాడు, మనం కూడా ఫార్మర్స్ అన్లాగా చెప్పుకుని అలా ఏమన్నా అనుకుంటున్నారు? అంటే పల్లవ ప్రశాంత్ రైతు బిడ్డ అంటే నేను అంటే ఆయన కూడా రైతు బిడ్డే, నేను రైతు బిడ్డనే. బట్ చాలా మంది రైతు బిడ్డలు ఉన్నారు. అంటే మేమనే కాదు, ఎవరో ఒక 2-3 members కొంచెం ఫేమస్ అయ్యి రైతు బిడ్డ అనే ఫీలింగ్ ఎవరికి లేదు. సో బై బర్త్ మన ఫ్యామిలీ నుంచి కూడా అందరు రైతు బిడ్డలే. యాక్చువల్గా మనం ఫస్ట్ మన జీవనాధారం కూడా వ్యవసాయమే కదా. సో అట్లని కాదు, నాకెందుకో ఫార్మింగ్ అంటే బాగా పిచ్చి. మా జేజబ్బ ఉండేవాడు, అంటే తాత అంటారు అందరు, యాక్చువల్లీ మా సైడ్ జేజబ్బ అంటారు, అంటే మా నాన్న వాళ్ళ ఫాదర్. కట్టప్పలా ఉంది. కట్టప్ప కాదు, జేజబ్బా అంటే మేము అట్లా పిలుస్తాం అంటాడు. సో మా జేజబ్బ ఆయన రకరకాల పనులు చేసేటోడు. అంటే ప్రతి ఒక్కటి చేసేటోడు, నీట్గా ఉంచుకునేవాడు పొలం కానీ ఏదైనా సరే. ఆయన నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను బాగా. నేను మా జేజబ్బ లాగే నేను కూడా మంచి ఫార్మర్ అవ్వాలి, మంచి ఫుడ్. ఇప్పుడు బయట అంతా కల్తీ ఉంది. ఆర్గానిక్ అని కొంతమంది పెట్టుకొని కూడా దాంట్లో కూడా కెమికల్స్ ఉన్నాయి. కానీ నేను అట్లా కాకుండా అట్లీస్ట్ అందరికి పంచకపోయినా నా సరౌండింగ్స్ లో ఉండే మా విలేజ్ కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకన్నా పంచుతాం, లో కాస్ట్ లో, మరి హై కాస్ట్ కాకుండా అట్లా. కానీ ఇప్పుడు అన్నం పెట్టే రైతులకి అన్నం దొరకట్లేదు. అవును, దాని గురించి మీరేమంటారు? మరి అన్నం పెట్టే రైతులకి దొరకట్లేదంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక రైతుని ఒక సింపతి లా మాత్రమే వాడుతున్నారు. యాక్చువల్గా రైతు లోపల కష్టం చాలా ఉంటుంది. నేను నా డిగ్రీ ఫస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు బీటెక్ చేయాలని ఉండింది. మా నాన్న ఏమన్నాడంటే, యాక్చువల్గా అక్కడ ఇంటర్మీడియట్లో నేను సబ్జెక్ట్స్ పోయాయి. సబ్జెక్ట్స్ పోయి నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ చదివేటోండి అంతే. ఒక మిడిల్ స్టూడెంట్ అంతే. అయితే నాది ఇంటర్మీడియట్లో 4 సబ్జెక్ట్స్ పోయినాయి. అందరు తిట్టినరు, ఇంక చదువుకోవా బాగుపడవా, అది ఇంక పల్లెటూరులో ఉంటే మామూలుగా ఉండదు అది. సో సర్లే ఇంక తిట్టని కూర్చొని చదువుకొని పాస్ అయిపోయాం. ఇంటర్మీడియట్ పాస్ అయినాక మా నాన్న నేను ఎంసెట్ కూడా రాస్తే నాకు అంటే ఎక్కువ ర్యాంక్ రాలేదు, ర్యాంక్ అయితే వచ్చింది. నాన్న అంటే బీటెక్ చేస్తానా అంటే, బీటెక్ వద్దురా, నువ్వు ఇప్పటికే ఫెయిల్ అయ్యి, నువ్వు ఆడ సబ్జెక్ట్స్ అన్ని చాలా ఉంటే వద్దు అన్నాడు. సరే అని డిగ్రీ చేర్చిండు. నాకు తెలియదు అసలు డిగ్రీ చేరాలని కూడా తెలియదు, ఏ గ్రూప్ చేరాలని కూడా నాకు తెలియదు. సరే చేర్చిండు, నెల్లూరులో చేర్చిండు. నాకు అసలు నచ్చట్లేదు, కాలేజీగా బాగుద్ది అవ్వట్లేదు. ఇంకా నేను వచ్చేస్తా అది ఇది అని చెప్పి వచ్చేసాను. అప్పుడు కొంచెం మా ఫ్యామిలీ కొంచెం డౌన్లో ఉన్నది.
మా నాన్న వ్యవసాయం చేస్తున్నాడు, నేను కూడా వ్యవసాయం చేశాను. ఎలా ఉండేదంటే ఇప్పుడు ఎద్దులతోటి దున్నుతారు, కానీ మాకు ఎద్దులు లేవు. ఒక ఇనప కడ్డీలు ఉంటాయి, వాటితోటి లాగేటోళ్ళం అన్నట్టు, అంటే లోపల కలుపు అంతా పోవడానికి. సో దాన్ని లాగి అసలు బాడీ అంతా రాడ్ తెలిపింది, సన్నగా అయిపోయాను. మా నాన్న చూసి వద్దురా మేము చేసుకుంటాం, నువ్వు వెళ్ళిపో కాలేజీకి పో అంటే, నాకు చదవాలని ఇంట్రెస్ట్ లేదు, నేను ఏదో ఒకటి చేసుకుంటా అని చెప్తే, లేదు లేదు నువ్వు చదువుకోరా, నీకు ఇంకా చాలా టైం ఉంది, చేసుకోవాలనుకుంటే చదువుకున్న తర్వాత చేసుకో, ఇబ్బంది ఏం లేదు అని చెప్పాడు. మా నాన్న మంచి సపోర్ట్ నాకు. సో తర్వాత నేను నెల్లూరు వెళ్ళిపోయాను. నెల్లూరు వెళ్ళిపోయిన తర్వాత నాకు కాలేజీ పోవాలనిపించలేదు. మా కాలేజీ వాళ్ళు మా నాన్న ఫోన్ చేస్తున్నాడు, మీ వాడు ఇంకా కాలేజీకి రావట్లేదు, ఏడాది తిరుగుతున్నాడు అడుగు అని. మా నాన్న ఫోన్ చేశాడు, ఎందుకు కాలేజీ పోవట్లేదు రా అన్నాడు. నాకు పోవాలనిపించలేదు అంటే, సరే నేను ఇంటికి వచ్చేస్తానా అని చెప్పా. నువ్వు ఇంటికి మాత్రం రావద్దు, నువ్వు చదివినా చదవకపోయినా నెల్లూరులో ఉండు, ఇంటికి మాత్రం రాబాకు అన్నాడు. సరేలేని ఇంకా రూమ్లోనే తినడం పండుకోవడం అంతే, ఇంక కాలేజీ పోయటాను కాదు. అట్లా ఒక 2 months జరిగింది. ఒకరోజు కాలేజీ పోయా, అందరూ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడుగుతున్నారు, అంటే సెమ్స్లో. నాకేం 2 subjects ఉన్నాయి వెనక. నీ అమ్మ అందరు పాస్ అయింది, నా తోటలందరూ పాస్ అయింది, నేను ఒక్కడిని ఎందుకు ఫీల్ అయినారా అని చాలా నాకే గిల్ట్ ఫీల్ అనిపించింది. ఇక తర్వాత ఇక ఇట్లా కాదని కూర్చున్నా. మా రూమ్లో ఒక అన్న ఉండేవాడు, నరేష్ ఎర్లా అని అన్న ఉండేవాడు. అన్న కూడా మంచి స్టోరీ ఉంది, అన్న కూడా బ్యాక్గ్రౌండ్. సో తర్వాత అన్న ఒక 2 years ఆగిపోయిన తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయడానికి వచ్చాడు, నా రూమ్లోనే ఉన్నాడు. నేను కెమిస్ట్రీ, నాకు అసలు కెమిస్ట్రీ రాదు ఫస్ట్, కానీ మా ఇంట్లో చేరాను. అన్న చెప్పేవాడు, ఒరే చదువుకోరా, నేను 2 years వేస్ట్ అయిపోయింది, లైఫ్ చాలా ఉంటుందిరా, మీ నాన్న చాలా సపోర్ట్ చేస్తాను నీకు అని చెప్పేటోడు రూమ్లో. సరేలా అన్న అని ఇటు వదిలేస్తాం కదా, ఈ చెవుని వదిలేస్తా ఉన్నాం. కానీ ఒకరోజు అన్న ఎప్పుడు కూర్చొని చదువుతానే ఉంటాడు ఆయన. సరే అని నేను కూడా యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్తా, డిగ్రీ ఆల్మోస్ట్ నాకు ఇంట్రెస్ట్ అవడానికి కారణం నరేష్ అన్న. అన్న నీట్గా కూర్చొని చదువుకుంటున్నాడు, నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటోడు, అరే ఇట్లా ఉంటుంది చదువుకోరా అని. ఇట్లా కాదని ఇక కూర్చున్నా. అప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, సబ్జెక్టులు బాగా ఉన్నాయి. 5th sem, ఇక లాస్ట్ 3rd yearలో 5th semలో ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడానికి కూర్చొని చదువుకుంటా ఉన్నాను. మొత్తం చదువుకుంటే ఒక సబ్జెక్ట్ నిలబడింది విత్ సప్లీ ఒకటి. 5th semలో కెమిస్ట్రీ నిలబడింది, 1st sem కెమిస్ట్రీ అట్టే ఉంది, 2 కెమిస్ట్రీలు ఉన్నాయి. తర్వాత 6th sem వచ్చింది, 6th sem మొత్తం క్లియర్ అయిపోయింది. 8.2 వచ్చాయి, పర్సంటేజ్ బాగానే అయిపోయింది. కానీ నా ఈ సప్లీలు ఇట్టే ఉండిపోయాయి కెమిస్ట్రీ. సరే అని సప్లీ కూడా కట్టాను. అవి ఎట్లా వచ్చిందంటే ఒకే రోజు ఫస్ట్ పొద్దున 5th sem కెమిస్ట్రీ, ఆఫ్టర్నూన్ 1st sem కెమిస్ట్రీ. ఏం చేయాలి అర్థం కాదు, చదువుకున్నా నాకు అసలే మన మైండ్ అంతంత ఉంటుంది, అటు ఇటు చదివి ఇంకా మైండ్ ఖరాబ్ అయిపోయింది. సరేలే ఏం చేద్దామని పోయా. ఇంజులేషన్ నాకు తెలిసిన సార్ పడినాడు, పడి ఏంద్రా ఎగ్జామ్ రాస్తావా అన్నాడు. అవును రాస్తున్నా సార్ అంటే, చదివినవా అన్నాడు. చదివినా సార్ అన్న. నన్నేం డిస్టర్బ్ చేయలే, బట్ కొన్ని చూసుకొని ఎట్టొకట రాసుకొని ఫస్ట్ అయితే కంప్లీట్ చేసిన. 1st sem అయితే నేను చదువుకున్నా కాబట్టి సెట్ అయిపోయింది. సో అట్లా బయటకు వచ్చేసిన తర్వాత జాబ్ తిప్పలు మొదలయ్యి ఇక అందరూ పొద్దున్నే లేస్తున్నారు, ఇన్స్టిట్యూట్లో పోతున్నారు, చదువుకుంటున్నారు. నేనేమో హాస్టల్లో ఉన్నా. వచ్చి ఫస్ట్ మా అన్నోళ్ళ ఇంట్లో ఉండేటోడిని. మా అన్నోళ్ళ ఇంటి నుంచి ఫస్ట్ ఒక కోర్సు జాయిన్ అయ్యా, అది HTML CSS అని సాఫ్ట్వేర్లో ఫస్ట్ బేసిక్ కోర్స్ అది జాయిన్ అయ్యా. ఆడ నుంచి మా అన్నోళ్ళ ఇంట్లో ఉంటూ తిరుగుతూ ఉండేవాడిని, ఇన్స్టిట్యూట్కి ఆడికి తిరుగుతూనే ఉన్నాయి. మా అన్నకి సింగపూర్ వచ్చేసింది, సింగపూర్లో జాబ్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మా మామ వాళ్ళ దగ్గర ఉన్నాను, ఆయన తీసుకెళ్ళి మా మామ వాళ్ళ దగ్గర వేసాడు. మియాపూర్లో ఉంటారు మా మామ వాళ్ళు, మా మేనత్త కొడుకోళ్ళు. సో వాళ్ళ దగ్గర ఉన్నాను. వాళ్ళ దగ్గర ఉండి ఇంకా మన వల్ల కావట్లా, అసలు ఏం చదివినా ఏం ఇంటర్వ్యూస్ కూడా క్వాలిఫై అవ్వట్లా. ఒక్క ఇంటర్వ్యూ వచ్చింది, పోయాను. HTML పైన 3 months ఫ్రీగా చేయాలా, తర్వాత శాలరీ ఇస్తాం అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, నేను ఎన్ని చెప్పా. లాస్ట్లో పోయేటప్పుడు నీకు కమ్యూనికేషన్ వచ్చా, ఒకసారి చెప్పవా, ఎలా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతావు అన్నాడు. ఇక నేను తూతూ తాత అనుకుంటా, సరే బాయ్ యాక్చువల్లీ సరే బాయ్ అన్నాడు. సరే వచ్చేసిన. ఇంకా అప్పటి నుంచి లేదు. మా మామ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ SR నగర్ షిఫ్ట్ అయిపోయినా. SR నగర్ షిఫ్ట్ అయిన తర్వాత మా ఫ్రెండ్ గారితో ఉండేవాడిని. తర్వాత లేదు, ర్యాపిడో ఈ అన్నీ అయిపోయినాక స్టార్ట్ చేశాను. SR నగర్ వెళ్ళిపోయాను. SR నగర్ పోయిన తర్వాత
ఇదంతా మాట్లాడుకుంటే ఈ రోజు ఇంటర్వ్యూ అవ్వదు చెప్పేయండి. సో అది ఆ స్టోరీ. సో తర్వాత స్ట్రగుల్ పడతా ఉన్నాం. ఒక కంపెనీ వచ్చింది పైథాన్ మీద, ఒక 5K శాలరీ ఇస్తాం. 5Kనా? అయ్యో, ఓకే. కోచింగ్ తీసుకున్నాను, మంచి అంటే బాగా నేర్చుకున్నాను. అప్పుడు నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు పరిచయం అయ్యారు, బెస్టీస్ వాళ్ళిద్దరు. అంటే వాళ్ళు నవత, నవ్య, నోవా అని. సో వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండేటోళ్ళు. సరే అని 5K శాలరీ వచ్చింది, పోయిన ఇంటర్వ్యూ అయినా అటెండ్ అయినా ఓకే అని చెప్పారు. మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, వాళ్ళు కాదు మా హాస్టల్లో ఫ్రెండ్స్ ఏమన్నారంటే 5,000కి వెరీ చీప్ అన్నారు. వీళ్ళకి చీప్ అనిపించింది, నాకు కూడా చీప్ కదా అని చెప్పి నేను కామ్గా వదిలేసాను. ఇంక వదిలే అనుకుని మనమేంది ఎంత స్కిల్ ఉండి 5,000కి ఎవడ జాబ్ చేస్తాడు అనుకున్నాను. సరే వదిలేసా. ఇంకా అది పోయింది. ఇంకా తర్వాత ఎన్ని కోర్సులు తీసుకున్నా జాబ్ రాలా. ఇంకా వన్ ఫైన్ డే మా పెదమ్మ కొడుకు జాబ్ ఉందిరా అది ఇది అని చెప్పేసి హెల్ప్ చేసిండు. జాబ్ క్రాక్ చేసుకున్నాం, వచ్చేసింది. జాబ్కి వెళ్ళాను. వెళ్ళి 1.5 years సర్వీస్ చెప్పాను కదా, అయిపోయింది. తర్వాత జాబ్ పోయింది. ఏం చేయలేను, రూమ్లో ఉన్నాను. అప్పుడు రూమ్కి షిఫ్ట్ అయ్యా. జాబ్ వచ్చింది, మనం పెద్ద పుడుగులం కదా ఇప్పుడు, శాలరీలు వస్తలేదా అనుకుని ఇంకా రూమ్కి షిఫ్ట్ అయ్యా. రూమ్లో వచ్చి అన్ని ఖర్చులే. ఇంకా బైక్ ఉండింది మా మామ కొడుకుది, బైక్లో ర్యాపిడో కొడుతుంది. అన్ని ఖర్చులు మొదలయ్యే జాబ్ పోయింది. ఇక ర్యాపిడో కొడుతున్నా. ఇక తిన్నాటికి ఎవరిని అడగ, ఇప్పుడు జాబ్ చేసి మళ్ళీ డౌన్ వెళ్ళాలంటే కష్టం కదా. సో అందుకని మళ్ళీ ఇక ర్యాపిడో కొట్టుకుంటా చదువుకుంటా ఇక అటు ఇటు సాగిపోతా ఉంది. ఇక తర్వాత ఇంక ఇట్ట కాదని ఇంటికి పోయి యూట్యూబ్ స్టార్ట్ చేసిన. యూట్యూబ్ కూడా చాలా కంటెంట్లు చేసినట్టున్నారు. యాక్చువల్గా నేను యూట్యూబ్ చేయాలనుకోలే. మా మామ కొడుకున్నాడు మనోహర్, బ్రహ్మానంద్ సార్ ఒక డైలాగ్ చెప్తారు చూడు, చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో తిప్పి చేశాడు. వాడు మావాడే మనోహర్ అని, మా మేనమామ కొడుకు. చిన్నప్పటి నుంచి వాడు ఏం పనులు చేసినా అన్ని నాతో చేపించేవాడు. ఎట్టంటే వాడు నా చదువుకునే రోజుల్లో తిప్పి చేశాడు చూడు, వాడు కూడా పిప్పి చేసిండు. వాడుతో యూట్యూబ్ ఛానల్ ఉందా? లేదు, వాడు ఎలక్ట్రీషియన్, సచివాలయం జాబ్ లో ఎలక్ట్రీషియన్ వచ్చింది ఒక జాబ్. వాడికి నాతో చాలా మెమరీస్ ఉన్నాయి మా ఇద్దరికి. ఒక మెమరీ షేర్ చేసుకుంటా. మేము 9th ఉన్నాం అని తేనెతెట్లకని పోయాం. పొద్దున 10 గంటలకు పోయాం తేనెతెట్లకి. అవును, అన్ని వాగులు వంకలు తిరుగుకుంటా తేనెతెట్లు రాలుకుంటా 2 లీటర్ బాటిల్ నిండా తేనె చేసి ఇంకా వస్తా ఉన్నాం. మేమందరం పోయేటప్పుడు మా ఫ్రెండ్ ఒకడు నేను వస్తారంటే వద్దు పోరా అని చెప్పి వాడిని దోసాం. వాడు పోయి మా మామకి చెప్పి తీసుకుని వచ్చాడు. వీళ్ళు పోయారు తేనెతెట్లకి, పొద్దున పోయిండు, ఈరోజు ఇప్పుడు 4 అవుతుంది ఇంకా రాలేదు అని. ఇక మా మామ వచ్చిండు, ఆటో వేసుకుని వచ్చిండు. మా మామ వచ్చుడితో అన్ని పాడేసి పరిగెత్తినాం. ఇంకా మామ పరిగెత్తినాం, మామ వదల్లా. ఒక చేత ఆటో దాల్తుండు, ఒక చేత కొడుతుండు. అసలు మామూలు లేదు అసలు. వేరే ఆమె తీసుకుని వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. మేమేమో తన్నులు తినించుకొని ఇంక ఉండిపోయాం. కానీ పల్లెటూరు అంటే ఇలాంటి మెమరీస్ బాగుంటాయి కదా, అంటే చాలా వరకు ఫ్రీగా వస్తాయి మనకి, ఫ్రూట్స్ కానీ ఏమైనా. మీకు అలాంటి ఫ్రీగా ఏమన్నా దొరికాయి? చాలా రకాలు ఉండే. ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా నేరేడు పండ్లు చేశాను, బిక్కి పండ్లు అని ఒక వీడియో చేశాను. సో బిక్కి పండ్ల జ్యూస్, నేరేడు పండ్లు అని, సారీ అడవి సంబంధించిన ఉల్లేంద్ర పండ్లు, ఊటి పండ్లు, కలివి పండ్లు, ఇలాంటి పండ్లు కూడా ఉంటాయి. చాలా ఉంటాయండి అడవిలు. మా అడవిలు చాలా ఉంటాయి. బంక పండ్లు, బీర పండ్లు, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా రకాల పండ్లు ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తాను. అడవి మామిడికాయలన్నీ చాలా బాగుంటాయి. పట్టుకుంటేనే ఇట్లా అంటే మనం తింటే పీచులు వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కుందేలు పిల్లని కూడా అక్కడే దొబ్బచ్చు. లేదు కుందేలు నేను లూలు మాల్లో కొన్నారా? లూలు మాల్లో కుందేలు కూడా అమ్ముతున్నారా? నేను రీసెంట్ గానే వీడియో పెట్టా. అందరూ మా నువ్వు జైలుకి వెళ్ళిపోతావు చదువుకోవద్దా, కుందేలు తింటూ మరి వీడియో పెట్టాడు అని. అంటే అది ఫారెస్ట్ కాదు, లూలు మాల్లో అమ్ముతున్నా అంటే పెంపుడు కుందేలే కదా. చాలా మంది మెసేజ్లు కూడా చేశారు, తమ్ముడు వద్దు తమ్ముడు, ఎందుకు కేసు అవుతుంది ఒకసారి ఆలోచించుకో అని. నేను ఆల్రెడీ చెప్పాను, అది లూలు మాల్లో కొన్నాను అబ్బా, ఎందుకు కేసు ఎందుకు అవుతుంది అని. సరేలే మీ ఇష్టం అన్నారు. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. ఎంత క్యూట్ గా ఉంటుంది పాపం మీరు. అంటే క్యూట్ గా ఉంది, బట్ తప్పలేదు. తిన్నప్పుడు కూడా క్యూట్ గా అనిపించింది, స్వీట్ గా ఉంది అంటారు. ఎందుకని మీరు అందరూ తినేవి కాకుండా వింత ఫుడ్లు తింటున్నారు? ఒకసారి మేక తోక అంటారు, ఇంకొకసారి ఏమో కోడి తల అంటారు, ఏంటో అర్థం కాదు. యాక్చువల్ గా దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఇప్పుడు సరే నేను ఈ రోజు డబ్బులు సంపాదించుకొని తెల్లగలుగుతున్నాను. పూర్ ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళు పాపం ఏం తెచ్చుకొని ఎలా అనుకున్నా ఇయ్యా తినేది అని ఫీల్ అయ్యి కొంతమంది ఫీల్ అవుతుంటారు. మనకి ఏం లేదే ఎందుకు ఫీల్ అవ్వడం, ఏదైనా తినొచ్చు. దాన్ని ఇప్పుడు కోడి తల్లైనా కాళ్ళైనా ఏదైనా అది మనం దాని బాడీని తిన్నప్పుడు అవి ఏం చేసాయి, అవి కూడా తినొచ్చు.
సో అన్నట్టు అనుకొని ఏముంది, ఈ కూడా తినొచ్చు, నేను తింటాను, నేను తిని చూపిస్తా, మీరు కూడా తినండి అనే ఫీలింగ్ లో అవి చేయాల్సి వచ్చింది. ఓకే, మీరేనా వంట చేసేది? నేనే. మీరేనా? ఓకే. ఇంతకుముందు ఫస్ట్ లో ఒక బామ్మగారు చేసేవారు అనుకుంటా. మా అవ్వ. ఓకే. మీకు కూడా కొంచెం అంటే మాకు తెలియని ఫుడ్స్ ఏవో పాతకాలవి ఏదో సొద్దబువ్వ అంటే సొజ్జలు, ఊర్లో సొజ్జలు, జొన్నలు, రాగులు, అరికెలు, బరికెలు, చాలా ఉన్నాయి. మా అవ్వని అడిగా ఇవన్నీ చేసి పెట్టు నాకు అని. పాప కొంచెం ఏజ్డ్ అయింది, కొన్ని చేసి ఇచ్చింది నా కోసం. కానీ ఇప్పుడంటే మిక్సీలు అవి ఉన్నాయి కానీ ఆమె రుబ్బి యాక్చువల్ గా ఇక్కడ ఏమైతుందంటే మన వాళ్ళకి వెజ్ చేస్తే ఎవరు చూడట్లా మన వీడియోస్. అని ఎంత పురాతనమైందా సరే వెజ్ చేస్తే అసలు చూడరు. నాన్ వెజ్ అనుకో, ఓ అమ్మ ఇటు రేది ఎత్తుకొచ్చారు ఈ రోజా ఉంది అని ఫీల్ అయ్యి ఇక వచ్చిన మా ఏదో తెచ్చిండు అనే ఫీలింగ్ లో వస్తారు. సో నన్ను మంచిగా సపోర్ట్ చేస్తాను నా బ్యాచులర్ బ్రదర్స్ సిస్టర్స్ కూడా. ఇంతకీ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి తినడానికి బాగా? నాకు ఇష్టమైన ఫుడ్ మా అవ్వ చేత్తో చేసిన రాగి సంగటి, మిరపచారు వేసుకుని తింటే. అప్పుడు ఒకసారి వీడియో చేసినట్టున్నారు ఫస్ట్ లో, అంత క్లిక్ అవ్వలేదు కానీ. క్లిక్ అవ్వలేదు, అదే చెప్పాను కదా క్లిక్ అవ్వని. ఓకే, వెజ్ జనాలకి నచ్చదు అంటారు. అయితే గర్ల్ ఫ్రెండ్స్ పెళ్ళి ఎప్పుడు చాలా మంది అడుగుతున్నారు. గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఒకప్పుడు ఉండేటోళ్ళు, ఇప్పుడు లేరు, సింగిల్ గానే ఉంటున్నా. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే మనం మూవ్ అయ్యేదాన్ని బట్టి. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది మనల్ని ఇష్టపడుతుందంటే మనం మూవ్ అయ్యేదాన్ని బట్టి ఉంటది ఏదైనా సరే. ఇప్పుడు ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుండి ట్రస్టెడ్గా ఉంటే లవ్ చాలా బాగుంటది. అట్లా కాకుండా ఏదో వచ్చామా టైం పాస్ తిరిగామా అనుకుంటే లవ్లు అన్నీ అవసరం లేదు. ఏదో ఉండేదే చిన్న లైఫ్, నువ్వు ఈ రోజు ఉంటాం రేపు పోతాం కూడా తెలియదు ఫస్ట్. అట్లా దానికి లవ్ చేసి అమ్మాయి కోసం బాధపడి అమ్మాయి కోసం పిచ్చి ఉన్నాయి అంత అవసరం నాకు లేదనిపించింది. ఇంకా పల్లెటూరు అనగానే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటి? అంటే పల్లెటూరులు బాగానే ఉంటాయి కానీ ఇప్పుడు మీరు ఏదన్నా కొనాలంటే అక్కడ ఒక షాప్ కూడా దొరకదు మీకు. అది ఇక్కడైతే జెప్టో, డుంజో, స్విగ్గీ మార్ట్, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, డంకిట్ మొత్తం బోర్డు ఉన్నాయి. సో ఏది బాగుంది మీకు? అక్కడికి వెళ్తే ఏది దొరకదు కదా, ప్రతిదీ. ఇప్పుడు వర్షం పడుతుంది అయినా సరే మీరు తడుచుకుంటూ వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి. అంటే యాక్చువల్గా మేము వాన పడినప్పుడు బయటికి కొన్నట్టు ఏం లేదు, చేలోనే పండుతాయి. ఇప్పుడు మా చేలో మేము వేసే పంటతో పాటు గోంగూర, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అన్నీ వేసుకుంటాం. అన్ని తీసుకొచ్చుకుని కూర చేసుకుంటాం అంతే, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మరి ఇలాంటి వీడియోస్ కూడా చేయొచ్చు కదా, పల్లెటూరుకి సంబంధించి అక్కడ దొరికేవి. అక్కడ ఉంటారు అరకు ట్రైబల్ వాళ్ళు చేస్తుంటారు ఆ విధంగా. నేను కూడా చేద్దాం అనుకుంటున్నా, బట్ కాకపోతే ఇప్పుడు యాక్చువల్లీ హైదరాబాద్ లో ఎందుకుంటున్నానంటే మళ్ళీ జాబ్ ట్రై చేస్తున్నా. మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ మొత్తం ఒక చోట ఉండడం, అందులో నుండి ఇందులోకి, ఇందులో నుండి అందులోకి మిక్స్ వెజిటబుల్ కర్రీలా ఉంది మీ లైఫ్ స్టోరీ. యాక్చువల్గా నాకు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు అవసరం అంటే, నేను చెప్పాను కదా వ్యవసాయం చేయాలని, సో దానికోసం కొంచెం అమౌంట్ కావాలి. సో అందుకని సాఫ్ట్వేర్ జాబ్ చేసి అమౌంట్ సంపాదించుకున్న తర్వాత నేను ఊరికి పోయి ఒక ఇన్స్పిరేషన్, అంటే నేను పెద్ద తోపు ఇన్స్పిరేషన్ అని కాదు, అంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఎవరిని పిల్లల్ని ఇట్లేదు, అసలు నీకు ఎవరు వేస్తారు పిల్లల్ని, అట్లీస్ట్ మా ఇంటికి పోయిన తర్వాత నేను వ్యవసాయం చేస్తా అంటే నీకు ఎవరు పిల్లల్ని ఇచ్చేదా అని అంటారు. సో అట్లా కాకుండా వ్యవసాయం ఒక బిజినెస్ గా మార్చుకుందాం అనే ప్లాన్ లో ఉన్నాను. ఓకే, మీ పేరెంట్స్ కి మీ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి అసలు? వాళ్ళు కొన్నిసార్లు నేను అర్థం కాను, కొన్నిసార్లు అర్థం అవుతాను. మాకే అర్థం కావట్లేదు మాట్లాడా కానీ. ఓకే ఓకే, సో మీ లైఫ్ లో బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు మీకు? ఇష్టమైన వ్యక్తి ఒక 3 members ఉన్నారు. ఫస్ట్ మా అమ్మ వాళ్ళ అక్క ఆది లక్ష్మమ్మ అని, మా అమ్మ అని పిలుస్తాను నేను. ఆమె నన్ను చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకుంది. ఆమె అంటే నాకు పిచ్చ ప్రేమ అన్నట్టు. తర్వాత మా జేజబ్బ చెప్పాను కదా, తర్వాత మా తాత మా అవ్వ, కట్టప్ప జేజబ్బ, తర్వాత మా అవ్వ మా తాత. ఎవరన్నా మమ్మీ డాడీ అంటారు, మీరు మాత్రం అందరినీ చెప్పారు. అంటే నాకు ఇష్టమైన వ్యక్తులు అని చెప్పారు కదా, సో వీళ్ళు ఇష్టమైన వ్యక్తులు. ఫాదర్ మదర్ ఆబ్వియస్లీ ఉంటారు కదా. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారు? అయితే నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా ప్లాన్ తెలీదు. అంటే ఎప్పటికైనా నేను మంచి రైతును అవ్వాలి అంతే, ఒక ఎడ్యుకేటెడ్ రైతు అవ్వాలి. టెక్నాలజీ యూజ్ చేసి మంచిగా ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేద్దాం అనేసి. బిజినెస్ అండ్ నాతో పాటు చేసే రైతులు ఎవరన్నా వచ్చి చేయాలనుకున్నా వాళ్ళకి ఫ్రీగా హెల్ప్ చేయాలి. అండ్ చాలా మంది గివ్ అవేస్ ఎప్పుడు ఇస్తావు, నువ్వేమో తింటున్నావు అని చేసుకుని, అంటే చాలా మంది యూట్యూబర్స్ ఇప్పుడు గివ్ అవే చేస్తున్నారు కదా, మనల్ని కూడా అడుగుతున్నారు అన్నట్టు, గివ్ అవే చేయొచ్చు కదా, నీకేమో అంత డబ్బులు వస్తలేదా, ₹1,00,000 వస్తలేదా నెలకి? అసలు డబ్బులు ఏడు వస్తున్నాయి, ₹1,00,000 వస్తాయి నాకు షార్ట్స్ అంత రావురా అంటే ఎవరంటలేరు. సో గివ్ అవేస్ అనేది నేను నా ఛానల్ పేరే రైతు బిడ్డ
ప్రవీణ్ మేకలా అని కాబట్టి నేను ఏదైనా గివ్ అవేస్ ఇస్తే రైతులకు మాత్రమే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.